ఈ కూటమి ప్రభుత్వం, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే గత కొద్ది కాలంగా ఇంకొక విషయం, మహిళల సమానత్వం అనేది పాటించాలని చెప్పి మనం వింటూ ఉంటాం. మరి ఇక్కడ చూస్తే సమానత్వం దాటి 70% విద్యార్థులు ప్రతిభ చూపిస్తూ ఉన్నారు విద్యలో. ప్రతి చోట కూడా 70% ఆడవాళ్లే మెన్ స్టూడెంట్స్గా ఉంటా ఉన్నారు. అది గమనించాలి. అలాగే వాట్సాప్లో, ఫేస్బుక్లో చాలా మెసేజ్లు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం సెట్టిపల్లికి, బీసీలకి అత్యధిక పదవులు ఇచ్చినాయి, 2 ఎమ్మెల్సీలు ఇచ్చినాయి, ఒక మంత్రి ఇచ్చింది, ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చాడని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, పదవులు ఇవ్వటం వల్ల ఓ కులం బాగుపడుతుందా? ఒక కులం బాగుపడాలంటే రాజకీయంగా, సామాజికంగా, ముఖ్యంగా ఆర్థికంగా బలపడాలి. మరి గత ప్రభుత్వంలో మనకు మంత్రి ఇచ్చారు, వైసీపీ ప్రభుత్వం, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. ఆయన అలాగే సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ జీతాలు తీసుకోవడానికే కానీ వాళ్ళందరినీ సూటిగా అడుగుతున్నాను, మీరు కులానికి కానీ బీసీలకు కానీ ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఈ రోజున నేను సగౌరవంగా చెప్పుకోగలం, ఏ ఉపకులాలకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10% లిక్కర్ లైసెన్స్ తో పాటు బార్ లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడతారు. అలాగే ఈ ఏడాది బడ్జెట్ కి సుమారు 42,456 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే, మరి గత ప్రభుత్వంలో 39,700 కోట్లు మాత్రమే బీసీలకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే 21% ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం బీసీలకి ఎక్సెస్ కేటాయించడం జరిగింది. అయితే ఏదైనా మాట్లాడితే చెన్నుబోలు వేణుగోపాలకృష్ణ గారు ఒక కార్పొరేట్ ట్రాన్స్ఫర్ లాగా టీవీ దగ్గర వచ్చి నుంచి క్లాసులు పెడుతూ ఉంటారు. ఆయన సూటిగా అడుగుతా ఉన్నాను, చేసింది ఏంటయ్యా? దానికి సమాధానం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఆయన చేశాడు, సాష్టాంగ నమస్కారాలు చేశాడు కులం పేరు చెప్పి. ఏ రోజైనా ఆయన చేసింది ఏంటని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు. నువ్వే తప్పు మాట్లాడావు, అక్షర దోషం ఉందంటాడు. ఏదేమన్నప్పటికీ గత కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, సెట్టిపల్లి కార్పొరేషన్ అని పెట్టి, గౌడ కార్పొరేషన్ అని పెట్టి రూపాయి నిధులు ఇవ్వకపోగా రాజకీయ నిరుద్యోగుల్ని జీతాలు మాత్రం ఇచ్చింది. ఈ రోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఆదరణ పథకం మళ్ళీ మొదలు పెడతాం, కుల వృత్తులందరికీ చేయూతగా నిలుస్తాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఖచ్చితంగా ఇస్తాం. పదవులు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. పదవులు ఇచ్చి ఏం చేశారు ఆర్థికంగా? ఈ రోజున సత్యబాబు గారు ఆయన సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఆయన ఏదో చెయ్యాలి ఈ కులానికి, నిరంతరం నా దగ్గరికి ప్రతిసారి వచ్చి మనం ఏదో చెయ్యాలని చెప్పి, అలాగే ఏదో కులాలు కలిసి ఉండాలని తపన పడే వ్యక్తి సత్యబాబు గారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇది ఆర్థిక సాయం మాత్రం కాదు, ఇది ప్రోత్సాహం. మనం చదువుకోవాలి, ఈ 200 మంది పిల్లల్లాగా మనం మంచి మార్కులు తెచ్చుకోవాలనే స్పిరిట్ అనేది మిగతా పిల్లలకి వస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మన పిల్లల్ని చదివించాలి. రాజమండ్రి సిటీలోనే రాష్ట్రంలో ఎక్కడ 178 నియోజకవర్గాల్లో లేనిది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఎందుకు ఇలా మా విషయాన్ని తెలియజేస్తున్నామంటే ఇక్కడున్న విద్యార్థుల కోసం, విద్యార్థులకు తెలియాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం, బీసీలకు పెద్దపీట వేశాం. అంతేకాకుండా మరి ఈ రోజు
లబ్ధి పొందుతుండేది జనాభాలో ఎక్కువ శాతం ఉన్న మన బీసీలే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు పెన్షన్ కావచ్చు, మరి అన్న క్యాంటీన్లు కావచ్చు, మరి అన్నదాత సుఖీభవ కావచ్చు, మరి స్త్రీ శక్తి పథకం కావచ్చు, దీపం 2 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ద్వారా మనం ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా పరిశ్రమలకు ఎంకరేజ్ చేస్తున్నాం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేను ఇక్కడున్న విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, ఈ రోజు తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి ఈ రోజు అందజేస్తాం. అందరూ అడిగారు, సార్ అమ్మఒడి ఆ ఇద్దరికి ఇస్తానని ఒకరికే ఇచ్చేసారు, మీరేమో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు 5 మంది 8 మంది ఉన్నా కూడా తల్లి వందనం ఇవ్వంటే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి ఇంట్లో ఎంత మంది బిడ్డలున్నా అందరికీ తల్లి వందనం ఇవ్వాలని తెలిసేసిన వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారు. ఈ రోజు ఎందుకు తల్లి వందనం ఇచ్చాం? ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు, ఇంట్లో 2 పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగబిడ్డ ఉంటే ఒక మగబిడ్డనే ప్రోత్సహిస్తున్నారు, ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం చేయకూడదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యావంతులు కావాలన్నదే దీని లక్ష్యం. మరి అంతేకాకుండా మన యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మీరు చదువు పూర్తి చేసుకొని ఇతర రాష్ట్రాలకు పోవాల్సిన పని లేదు, మీ ఊర్లో మీ ఇంటి దగ్గర ఉద్యోగం చేసే అవకాశం మన నారా లోకేష్ బాబు గారు ఈ రోజు పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు ఉపాధి చూపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. మరి ఈ రాజమహేంద్రవరం అంటే బీసీలు అంటే తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి పోరాట పట్టుక కలిగిన మరి రాజమహేంద్రవరి వాసులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మేమంతా ఈ వేదిక పంచుకోగలుగుతున్నాము. మరి కష్టకాలాల్లో పార్టీ కోసం, మరి బీసీల కోసం, మరి అధికారం వచ్చిన తర్వాత పదవి కోసం ఏ రోజు నా దగ్గరికి రాలేదు. ఎవరు చెప్పండి? మీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ చాలా సార్లు వచ్చి అక్క మన బీసీలకు మన పార్టీ అంటేనే బీసీలు అంటేనే పార్టీ. మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఈ రోజు బీసీలకు పెద్దపీట చేస్తున్నారు. మరి బీసీల కోసం మరింత కృషి చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు గుర్తించి పెద్దలందరి సహకారంతో గుర్తించి ఈ రోజు శక్తి బలిజ కార్పొరేషన్ తీసుకున్న సత్యబాబు గారికి నిజంగా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పదవి ఇవ్వటం ముఖ్యమంత్రి గారి బాధ్యత అయితే ఆ పదవి ఇచ్చినందుకు మరి నా కులానికి, నా గీత కార్మికుల కులస్తులకు పిల్లలకు ప్రోత్సాహంగా ఉండాలి అని ఒక పక్క సుభాష్ గారితో చర్చించి మరి ఈ రోజు గోడ్రేజ్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి మరి విద్యార్థులందరికీ ప్రోత్సాహంగా వారికి ఉత్సాహం కలిగించాలని ఈ ప్రోగ్రామ్ చేయటం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సత్యబాబు గారు పిఎం ప్రోగ్రామ్ ఉంది, పిఎం గారి ప్రోగ్రామ్ ఉందంటే ఒక సుభాష్ గారు, ఒక వాసు గారు, మరి సత్యబాబు గారు నిరుత్సాహం ఆయన చేస్తుండేది ఒక మంచి ప్రోగ్రామ్, మేమందరం వెనకుండాలి, మేమంతా ఇంకా ప్రోత్సహించాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తాం. నిజంగా సత్యబాబు గారు మరి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మీకు ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ అందరూ పెద్దలందరూ చెప్పారు, స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మనందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చినా మన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం రాలేదన్న విషయం. మనకు స్వాతంత్రం వచ్చింది సూర్య చంద్రుడు ఉన్నంత కాలం బడుగు బడిగిన వర్గాల గుండెల్లో నిలిచిపోయే దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే ఈ రోజు ఎంతమంది వేదిక పంచుకోగలుగుతున్నాం. అన్ని రంగాల్లోనూ బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు గౌరవంగా ఉండాలని మహిళలకు ఆస్తిలో భాగం కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి బీసీలే శ్వాస, బీసీలే దాస, బీసీల అభివృద్ధి అభిలాష అన్న విషయాన్ని
మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు రాజకీయంగా కావచ్చు, మరి లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఈరోజు ఏదైతే మన రాజమండ్రిలో గౌరవ బీసీ మంత్రులు అదేవిధంగా సెట్టిబల్జ సాధికార సమితి చైర్మన్ యొక్క బీసీ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు గౌడ సెట్టిబలిజ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే 10వ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి ఈవేళ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ప్రోత్సాహాలు అందించేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే బీసీల్లో ఒక చైతన్యం, ఒక సామాజిక న్యాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైంది అనే విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులు, ఎన్నో ఉన్నతమైన పదవులు. ఎందుకంటే ఆ రోజు చూసాం ఎన్టీఆర్ గారి తర్వాత కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత కానీ ఎవరైనా నెంబర్ 2, నెంబర్ 3 ఉంటే అది బీసీలకు సంబంధించినటువంటి నాయకులే ఆ రోజు మంత్రిత్వ శాఖలు చేపట్టేటువంటి విషయంలో కానీ. అందులో కూడా పర్టికులర్గా బీసీలు కూడా సామాజికంగా ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా ఎదగాలనేటువంటి ఆలోచనతో మరి స్థానిక సంస్థల వాళ్ళు ఇతర అగ్రవర్ణాలతో పోటీపడి మరి గెలవడానికి ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో మంది ముఖ్యమంత్రులు మారారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ 34% రిజర్వేషన్ని గత ప్రభుత్వం వరకు కూడా కాపాడుకుంటూ వచ్చారు. మీరు చూశారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా బీసీల 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ 34% బీసీల రిజర్వేషన్ 24%కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గింది అని అంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా చెయ్యలేనిటువంటి ద్రోహం దగా బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కళ్ళారా మనకు కనపడుతూ ఉంది. ఆయన 34% నుంచి 24% బీసీల రిజర్వేషన్ తగ్గడం వల్ల మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు బీసీలు కోల్పోయారని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం దగా బీసీల పట్ల చేశాడనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి బీసీలకు మరింత ఉన్నతంగా విద్య ఉద్యోగ అవకాశాలు పెంచాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క గౌడ సెట్టిబలిజ మరి ఎవరైతే సామాజిక వర్గాలు ఉంటారో వీరందరూ కూడా కలిసి ఈవేళ విద్యార్థులకు మరి అటు సిఎస్ఆర్ కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా వాళ్ళ సాయం అందించి ఈరోజు అటువంటి స్కాలర్షిప్లు అందజేయడం చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా మేము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక తల్లికి వందనం కానీ, 16,350 టీచర్ల పోస్టుల భర్తీ విషయంలో కానీ, 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా గ్యారెంటీని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం కానీ, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనివ్వడం కానీ, అన్నదాత సుఖీభావుగా 20,000 రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం అందించడం కానీ, ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ప్రయాణం కల్పించడం, తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారని వాళ్ళకి 15,000 రూపాయల సాయం అందించడం, మత్స్యకారులకు 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకి పెంచి వాళ్ళకు సాయం అందించడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే సంవత్సరం కాలంలోనే
ఒక పక్కన రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్కన పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్కన పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తూ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనిటువంటి వ్యక్తి ఈవేళ మళ్ళీ అబద్ధాలని అసత్యాల్ని ప్రతిరోజు ప్రచారం చేసేటువంటి పరిస్థితి. అందులో ఈరోజు పర్టికులర్గా ఈవేళ లిక్కర్ గురించి, అసలు లిక్కర్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఉందా అండి ఈ రాష్ట్రంలో? అసలు మనందరం కూడా చూసాం, లిక్కర్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ తయారు చేసేటువంటి డిస్టిలరీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే బ్రాందీ తయారు చేసేటువంటి ఆ డిస్టిలరీని తన చేతిలో పెట్టుకున్నాడు. ఆ తయారు చేసేటువంటి బ్రాందీని అమ్మేటువంటి లిక్కర్ షాపులను కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన చేతిలో పెట్టుకునేటువంటి పరిస్థితి. అంటే బ్రాందీ తానే తయారు చేశాడు. ఆ అమ్మినటువంటి కల్తీ నాసిరకం బ్రాందీని అంతా కూడా మళ్ళీ తిరిగి అతనే మళ్ళీ ప్రభుత్వం పేరు చెప్పి అమ్మినటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు జంగారెడ్డిగూడెం మన వెస్ట్ గోదావరి మా జిల్లాలోనే 27 మంది ఆ కల్తీ నాసిరకం మద్యం తాగి చనిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడ చూసినా కూడా ఆ రోజు కల్తీ నాసిరకం మద్యం తాగి ఎంతోమంది ఆ రోజు కూడా మనతో మాట్లాడేవారు. ఏదైతే ఈ యొక్క జే బ్రాండ్స్ తాగి మాకు ఏదైతే వెన్నుపూస దెబ్బతుంది, లేకపోతే లివర్లు పాడైపోయినాయి అని పెద్ద ఎత్తున ఆ రోజు ఆరోగ్యం కొల్లగొట్టాడు, జేబులు కొల్లగొట్టాడు. అంతకుమించి ఇంకా చెప్పాలని అంటే ఆ రోజు అసెంబ్లీలో కూడా ఒక చట్టం తీసుకొచ్చాడు. నిజంగా మాకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఏదైతే ఈ యొక్క లిక్కర్ మీద ఒక కార్పొరేషన్ పెట్టి, ఆ కార్పొరేషన్ మీద ఏదైతే ఆదాయం అంటే రాబోయేటువంటి 15 సంవత్సరాలు లిక్కర్ మీద ఎంత ఆదాయం వస్తుందో చెప్పి దాని మీద 25,000 కోట్లు అప్పు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అంటే మహిళల తాలిబొట్లను, మరి ఆ మహిళల మాంగళ్యాన్ని ఆ రోజు తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యం గురించి, లిక్కర్ గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ యొక్క లిక్కర్ మాఫియా మీద ఉక్కుపాదం పెట్టిన వాళ్ళు ఎవరండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కాదా? ఈరోజు ఎక్కడైనా మరి ఏదైతే మొన్న నాసిరకం కానీ ఏదైతే కల్తీ మద్యం ఏదైతే తయారవుతుందో దాన్ని బయటికి తీసింది కూటమి ప్రభుత్వం. ఎవరైతే దానిలో ఆఖరికి సొంత పార్టీ వాళ్ళు ఉన్నారని కూడా ఉపేక్షించకుండా వాళ్ళ మీద వేటు వేసింది ఈవేళ కూటమి ప్రభుత్వం. అంటే ఈవేళ తప్పు చేస్తే తన మన అనేటువంటి తేడా లేకుండా ప్రజలకి ఏం మాత్రం కూడా 1% కూడా నష్టం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ నకిలీ మద్యాన్ని వెలికి తీసింది ఈ ప్రభుత్వం. ఆ నకిలీ మద్యంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపుతున్నది ఈ ప్రభుత్వం. నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్లుగానే అవుతే మరి ఈరోజు ఆ వెలికి తీసేయడం కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి ప్రక్రియ ఎప్పుడైనా నీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగిందా? ఈరోజు ఆ నకిలీ మద్యం కానీ, ఆ నాసిరకం మద్యం కానీ, ఆ కల్తీ మద్యంతో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టే ఈవేళ కుంభకోణాలని చేసేటువంటి ప్రక్రియను వెలికి తీసాం, వాళ్ళ మీద కేసులు నమోదు చేసాం, అరెస్ట్ చేసాం. రేపు ఎప్పుడైనా నకిలీ కల్తీ మద్యం చేయాలని అంటే అదే అతనికి చివరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు సైతం హెచ్చరికలు చేయడం కాదు, ప్రాక్టికల్గా అమలు చేసి చూపించామని అంటే అది కల్తీ మద్యం పట్ల, ఆ లిక్కర్ మాఫియా పట్ల. ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరమే అయింది. ఆ లిక్కర్ మాఫియా మూలాలన్నీ ఎక్కడున్నాయి? నీ 5 సంవత్సరాలు నీ కల్తీ, నీ నాసిరకంలో అనుభవం అయినటువంటి వాళ్ళందరూ కూడా మాకు కూడా తెలుసో తెలియకో మరి ఏదో కండువాలు మార్చుకుని మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మళ్ళీ తులసి వనాన్ని కూడా ఒక్కొక్కరు గంజావనంగా మార్చేటువంటి వాళ్ళను కూడా ఉపేక్షించకండి ఈవేళ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎంతటి వాడైనా, ఎంత పెద్దవాడైనా తీసుకొచ్చి బోనులో నిలబెట్టి జైలుకి పంపిస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ రకంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి సమయంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి మొన్న 11 సీట్లు వచ్చాయి. ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి జరిగితే రాబోయేటువంటి రోజుల్లో ఆ 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా వాళ్ళ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇటువంటి అబద్ధాలు, అసత్యాలను నమ్ముకుని నిత్యం ప్రచారం చేయలేనిటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని ప్రజలు కూడా
తిప్పికొట్టాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా అందరికీ కోరుతూ ఉన్నాం. స్వాతి పైడి యామిని ఆశ్చర్య 5,000 సత్యబాబు గారు చూడరు మీరు మామూలు చెయ్యండి. మట్టా